మొట్టమొదటిది, ఈగో అంటే పొగరనుకుంటారు, కానీ కాదు. ఈగో అంటే నన్ను నేను అనే ఒక సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. మనందరం ఒక సెంటర్ నుంచి అన్నీ చేస్తుంటాం. మొత్తం నేను నువ్వు కన్సర్న్ చేసుకొని ఉంటావు. అన్నీ నా కోసమే, అన్నీ నేనే, అన్నీ నా నా అనే ఫీలింగ్ కోసం చేస్తావు. అన్ని విషయాలకు నేను నన్ను అని ఫీల్ అవుతుంటారు కదా, అదే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే. సెల్ఫ్ అంటేనే ఈగో. రియల్ సెల్ఫ్ వేరు, ఈగో సెల్ఫ్ వేరు. రియల్ సెల్ఫ్ ఈగోకి ఆపోజిట్. ఈగో లేకుండా ఉండటమే రియల్ సెల్ఫ్. మనకు మనం ఎవరో నిజంగా తెలియదు. ఆ విషయాన్ని దాచిపెట్టుకోవడానికే మన ఈగోని పెంచుకుంటాం. మన గురించి మనం ఇగ్నోరెంట్గా ఉన్నామని చూడటం చాలా కష్టం. ఎందుకంటే సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ కామను, నార్మలు, న్యాచురల్ అని గ్రాంటెడ్గా తీసుకుని వదిలేసాం కాబట్టి. ఈగో అనేది మీ ఐడియా, మీ మెమొరీ, మీ కన్క్లూజన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ ఒపీనియన్స్, మీరు అక్యుములేట్ చేసుకున్న మెమొరీ. అది కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ విషయాలు. మీ గ్రూపు, మీ రేషియలు, అంటే మీ రిలీజియను, మీ దేవుడు, మీ నమ్మకం, మీ దేశం, మీ అవుట్ సైడ్లో ప్రొజెక్ట్ చేసుకున్న మీ యాక్షన్స్, పక్కోళ్ళతో కాంపిటీషను, ఇది కావాలి అది కావాలి అనే కోరికలు, ఇలాగ ప్రతి ఒక్కటి పోగు చేసుకున్న ఎంటిటీనే సెల్ఫ్ ఈగో. సెల్ఫ్ ఎప్పుడూ డివైడింగే. దానిని అది కాపాడుకుంటూ, సెల్ఫ్ ఎన్క్లోజింగ్ చేసుకుంటూ, ప్రతి ఒక్క దాన్ని రెసిస్ట్ చేసుకుంటూ, ఐసోలేటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఈగోని స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటుంది. మనం అన్ని సమయాల్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి నీ చుట్టూ జరిగే విషయాలు, నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతున్న విషయాలు, ప్రజెంట్లో జరిగే విషయాలు, ఇలాగ అన్నీ ఇంతకుముందు జరిగిన దాన్ని బట్టి ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటావు. దాన్ని బట్టి ఆ విషయానికి రియాక్ట్ అవ్వటం, లేదంటే ఆ విషయం మీద యాక్ట్ చేయడం ఏదో చేస్తావు. అంటే ఇక్కడ ఏంటంటే, నీకు కనిపించేదానికి అండ్ మీరు దానికి ఇచ్చే రియాక్షన్ మధ్య కాన్స్టాంట్గా ఇంటర్ప్లే జరుగుతూ ఉంటుంది. అలాగే కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మెమరీస్ మధ్య కూడా ఇంటర్ప్లే జరుగుతూ ఉంటుంది. మీ మెమరీస్ బట్టి మీరు చూసిన ఫీల్ అయ్యేదానికి రియాక్ట్ అవుతారు. ఈ రియాక్టింగ్ ప్రాసెస్లో మీరు చూసింది, ఫీల్ అయ్యేది, మీకు తెలిసింది, మీరు నమ్మింది, ఇలాగ వీటన్నిటి ద్వారా రియాక్ట్ అవుతారు. ఇలాగ ఎక్స్పీరియన్స్ జరుగుద్ది. సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక విషయాన్ని చూసి రియాక్ట్ అవుతారు చూసారా, అదే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను నిన్ను మీట్ అవ్వలేదనుకో, ఇంకోసారి మిమ్మల్ని చూసినప్పుడు నేను మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేయగలను? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. మిమ్మల్ని ఇంతకుముందు కలిసింది ఎక్స్పీరియన్స్ అయినప్పుడే మిమ్మల్ని మళ్ళీ చూసినప్పుడు రికగ్నైజ్ చేయగలను, రియాక్ట్ అవ్వగలను. ఇఫ్ నా మెమరీస్ ప్రకారం, కండిషనింగ్ ప్రకారం, ప్రెజుడిస్ ప్రకారం రియాక్ట్ అవ్వలేకపోతే నాకు ఎక్స్పీరియన్స్ అయిందని ఎలా తెలుస్తుంది? ఇలాగ ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అంతా నేను, నన్ను అనే దాన్ని స్ట్రెంథనింగ్ చేస్తుంటుంది. మీరు ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తే అంతగా నేను అనే ఎంటిటీ కూడా అంతే పాతకు పోయి స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది. దీని ఫలితంగా మీకు స్ట్రెంత్ ఆఫ్ క్యారెక్టరు, స్ట్రెంత్ ఆఫ్ నాలెడ్జ్, బిలీఫ్, ఒపీనియన్స్, మీరు పక్క వాళ్ళకి ప్రదర్శించుకునే విధానం, అన్నీ నాకే తెలుసు, అందరికంటే తెలివైన వాడిని, ఇలాగ అన్నిటిని ఫామ్ చేసుకొని క్రియేట్ చేసుకున్నదే ఈగో. మీరు ఈ ఈగో నుంచి యాక్ట్ చేస్తూ ఉంటారు. మీ బిలీఫ్స్, మీ ఒపీనియన్స్, మీ రిలీజను, మీరు గ్యాదర్ చేసుకున్న సోకాల్ నాలెడ్జ్, మీ మాస్టర్సు, మీ కండిషనింగు, మీ ఎకానమీ సిస్టము, వీటన్నిటి వల్ల మిమ్మల్ని మీరు ఐసోలేషన్లోకి నెట్ వేసుకుంటూ రెసిస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఈగో ఆల్ ది టైం ఫంక్షనింగ్ చేస్తుంటుంది. ఈగో వల్ల ఎప్పుడు యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషను, భయము, డిస్పేరు, మిజరీ, జలసీ, పొసినెస్, హర్టింగ్స్, బాధ, ఇవన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక విషయాన్ని కరెక్ట్ అని నమ్మినప్పుడు, నేను అది తప్పు, మీరు నమ్మింది అబద్ధం అని చెప్పినప్పుడు మీరు షాక్ అయ్యి రెసిస్ట్ చేసుకుంటారు. ఏంటి, నేను చెప్పే తప్పు అంటావా అనే దగ్గర నుంచి మీకు కోపం వస్తుంది.